అందాలొలికే పడతిని చూసి తనను తానే మరిచెనుగా. వడివడిగానే అడుగులు వేసి పద్మావతి ఎదుటను నిలిచెనుగా. ఎన్నడు చూడని యువకుని చూచి తత్తరపాటే చెందెనుగా. చెలికత్తెల చాటుకు చేరి రెపరెపలాడుతూ చూసెనుగా. అందొక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చితివి, పరపురుషులు మీరు రాతగదయ్య, వచ్చిన దారిని మరలి పొమ్ము. రాజే నిన్ను చూసిన ఎడల కొరతే నీకు వేయుగదయ్యా. రాజకన్యను చూడగరాదు తెలియక నీవు వచ్చినాడవు. కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులనే చిందించే. శ్రీనివాసుడు అందరూ నన్ను సిరులన్న వినకులేనే లేవు. అందరిలో నా చక్కగా ఉన్న కన్యక ఎదుటే తా నిలిచి చూడ చక్కని అందము కలిగిన సుందరాంగి ఎవరివి నీవు. నిన్నే చూచిన తరుణములోన నామది ప్రేమతో నిండెనుగా. నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో స్వామి పలికెనుగా. పద్మావతి నేను పద్మావతి అని అందరూ నన్ను చూడగ నీవు పోయేవాడవు. ఇటుల పలుకుట భావ్యము కాదు, కులమన్నది నాకు లేనే లేదు. అన్ని మతములు నావేగా, నన్నే నీవు పిండి ఆడిన ములోకాలు నీవేయగును అంటూ పలికిన స్వామిని చూచి అతి కోపముతో చెలులను పిలిచి వెంటనే వీనిని పంపుడు అంటూ రాజమందిరమే చేరెనుగా. ఒక్కొమ్మడిగా చెలియలు అందరు ప్రాణ వర్షమే కురిపించే. దేహము అంతా గాయము కాగా శేషాచలమే చేరెను స్వామి. తనయుని చూచి తల్లి వకుళ ఏమిటి తండ్రి ఈ గాయం. ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపే. చంద్రును మించిన మోమును చూచ విశాలమైన